ఈరోజు గంగ జాతర వేడుకల్లో భాగంగా ఈరోజు శిల్సు కార్యక్రమం రాత్రి 12 గంటలకి మన పాతపేటలో స్టార్ట్ అవుతుంది. అలాగే పాతపేట నుంచి ఊరేగింపుగా వచ్చి అమ్మవారు మన గుడిలో ఆలయం అయితే ఉందో ఆ ఆలయంలో అమ్మవారు కొలువు తీరుతారు. ఆ తర్వాత సర్వదర్శనం మొదలవుతుంది. ఇంకోటి ప్రజలందరికీ విన్నపం ఏమంటే దయచేసి చేతులెత్తి మొక్కుతున్నాను, పాతపేటలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, బజార్లో కావచ్చు, దయచేసి అమ్మ మీద ఉండే పూల్ని లాక్కండి. ఎందుకంటే అమ్మవారికి పూలు లేకుండా ప్రతిసారి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఒకవేళ మీకు ఆ పూలమాల మీద ఆశ ఉంటే ఆ మీరే పూలమాలను ఎత్తుకొని పోయి అమ్మవారికి టచ్ చేసి అమ్మవారికి తాకి మీరు ఎత్తుకొని ఇంట్లోకి వెళ్ళొచ్చు. అలాగే జల్దీ కార్యక్రమంలో కూడా అమ్మవారి మీద పాలు పెరుగు పోయడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే దయచేసి అందరినీ కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు మన ఆర్యవైశ్య సత్రంలో కావచ్చు, మన ఈశ్వరుని గుడి కాడ కావచ్చు, శివుని గుడి కాడ కావచ్చు, అన్నదాన కార్యక్రమం రోజు జరుగుతుంది. కాబట్టి ఈ అన్నదానం చేసే వాళ్ళకి 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాము. ఎందుకంటే గొప్ప కార్యక్రమం అది. ఇసుక్కోకుండా ప్రతి ఒక్కరికి విలేజ్ల నుంచి బయట రాష్ట్రం నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా కూర్చోబెట్టి భోజనం పెట్టడం అంటే అంత చిన్న విషయం కాదు. అలా చేస్తున్న ప్రతి ఒక్కరికి మా ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.